కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదు. 62వ కీర్తన 11వ వచనం చదవన్నామా. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి. ఏం చెప్తున్నాడమ్మా? ధనము హెచ్చినను లక్ష్య పెట్టుకుడి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చింది, 2 మారులు ఆ మాట నాకు వినబడేను. ధనం హెచ్చిన దాని మీద మీరు దృష్టి పెట్టడానికి వీల్లేదు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తున్నాడు, 2 మారులు ఆ మాట నాకు వినపడను. ప్రభువా, కోరుకుంటే రాజునే కోరుకోవాలి. ప్రభు ఆయన ఉంటే ఆ రాజుతో పాటు అన్ని ఇంటికి వస్తాయండి. ఇప్పుడు రాజు ఇచ్చి వరాలు వద్దు మనకి. ఏం కోరుకోవాలి? కోరుకుంటే ఎవరిని కోరుకోవాలి? రాజునే కోరుకోవాలి. ఇక్కడ అదే చెప్తే 62, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. 5వ వచనం చూడండి. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఎంత మంచి మాట అండి. ఇక్కడేమన్నాడు? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతుంది. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడుచున్నాం. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక, రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. అన్ని పట్టుకెళ్ళినాడు, వాటితోనే సంతృప్తి పొందాడు. రాజుని తీసుకెళ్ళినటువంటి వాడు రాజరికం, రాజుతో పాటు రాజు కిరీటం దొరికింది, రాజు అంతఃపురం దొరికింది, రాజు నడిచేటటువంటి ఆ యొక్క రథం దొరికింది, సైనికులు ఉన్నారు, గాంభీర్యం ఉంది. నేను చాలాసార్లు ఒక చిన్న సామెత చెప్తూ ఉంటాను. మనం అచ్చం వేసేలాగా ఏసేని నేర్చుకోవాలి, ఏసులా ఉండాలి. ఒక రోజున ఒక చీమంట ఏనుగు మీద ఎక్కిందంట. దేని మీదమ్మా? ఏనుగు మీద ఎక్కిందంట. ఏది? చీమ. చెర్రీ ఏనన్నమాట. చీమ ఏం చేసింది? ఏనుగు మీద ఎక్కుతుంది అనమాట. ఏనుగు మీద ఎక్కితే ఈ ఏనుగు ఏం చేస్తుందంటే ఒక వంతెన దాటుతూ ఉంది. ఆ వంతెన ఏ వంతెన? చెక్క వంతెన. చెక్క వంతెన దాటుతూ ఉంటే ఇప్పుడు